నమస్తే, నేను ప్రియాంకారావు. ఏపీలో ఇంకొన్ని రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అనగానే జగన్మోహన్ రెడ్డి గారికి అలానే వైసీపీ వాళ్ళకి భయం పుట్టుకుంది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు భయం పుట్టుకుంది? లోకల్ బాడీ ఎలక్షన్స్ కదా, మరి వాళ్ళకి 35% ఓట్ పర్సంటేజ్ ఉన్నప్పుడు హ్యాపీగా వాళ్ళని గెలిపించుకోవచ్చు. అయినప్పటికీ ఎందుకు భయపడుతున్నారు అనేదే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సరే, దీని గురించి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుతాం. నమస్కారం సార్. సరే, ఏపీలో ఇంకొన్ని రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి అనగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు భయపడుతున్నారనే వార్త తెర మీదకి వచ్చింది. ఎందుకు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే 35% అంటే 40% ఓట్ బ్యాంక్ ఉంది మాకు అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు. సో అలాంటి అన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు ఇది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి అనేది ఎవరు అంత ఈజీగా ఆ పార్టీ వాళ్ళే అంచనా వేయలేరు. ఓకే. ఎప్పుడైతే నీలం సాహ్ని గారు రాష్ట్ర ఎన్నికల కమిషనరు మార్చి 9వ తారీఖున ఓటర్స్ సంబంధించిన లిస్టు డిస్ప్లే చేయండి మండల ఆఫీసులో, పంచాయతీ ఆఫీసులో అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది స్పష్టత వచ్చేసింది. ఎప్పుడైతే ఈ క్లారిటీ వచ్చిందో వెంటనే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుందా లేదా అనేటువంటి చర్చ బయలుదేరింది. ఎందుకు బయలుదేరింది ఇది అని అంటే, ఇప్పుడు వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్, ఆ రోజున ఏ విధంగా ఎలక్షన్స్ జరిగినాయో అందరికీ గుర్తుంది. ఆ రోజున ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం అని చెప్పేసి ఎలక్షన్ కమిషనర్ మీదనే ఒక ముద్ర వేసేసి గందరగోళం చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళని నామినేషన్ కూడా వేయకుండా చేశారు. ఆ సందర్భంగా అంజిరెడ్డి అనే పెద్ద ఆయన కానీ వీళ్ళు తొడగొట్టి నామినేషన్లు వేసినటువంటి సందర్భాలను కూడా చూసాం. అయితే ఆ రోజున నామినేషన్లు వేయటానికి చాలా మంది బయటకు రానివ్వలేదు. ఎంతమంది కార్లు ధ్వంసం చేశారో చూసాం మనం. తర్వాత చంద్రయ్య ఆయన్ని మెడ కోసిన సంగతి మనం చూసాం. సో కాబట్టి ఆ సమయంలో ఏం జరిగింది, అర్ధాంతరంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ నుంచి అసలు దూరంగా ఉండిపోయింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో అలాంటి నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు తీసుకోబోతుంది అనేది వినిపిస్తుంది. కారణం ఏంది, అప్పుడు ఏం జరిగిందో, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తెలుగుదేశం పార్టీ కూడా అదే చేస్తుంది అనేటువంటి ఒక భయం వెంటాడుతుంది ఆ పార్టీని. అందుకే ఈ చర్చ వస్తుంది, బాయ్కాట్ చేస్తారు అనేటువంటి చర్చ వస్తుంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఫేస్ చేయాలంటే ఎమ్మెల్యే సపోర్ట్ కావాలి ప్రధానంగా. మరి ఎమ్మెల్యేలు ఉన్నారా? ఇన్ఛార్జీలు ఉన్నారు, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓడిపోయిన తర్వాత పార్టీ ఎంతమంది బయటకు వచ్చి యాక్టివ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కనపడుతున్నారు? ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జీలు ఉన్నారు కదా, ఆ ఇన్ఛార్జీలు ఇంతవరకు యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు, ఆందోళనకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక్క ఆందోళన సక్సెస్ అయినట్టు కనబడుతుందా మనకి? చివరికి మెడికల్ కాలేజీకి సంబంధించి పీపీపీ మోడల్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణకు సంబంధించి కూడా వాళ్ళు నానా తంటలు పడ్డారు. 2-3 సార్లు పోస్ట్ పోన్ చేసుకున్నారు. గవర్నర్ అపాయింట్మెంట్ కూడా 2-3 సార్లు పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఎందుకు? కోటి సంతకాలు కాలేదని. అంటే నిరసనలు, ఆందోళనలకు కూడా ముందుకు రానటువంటి నాయకులు ఉన్నప్పుడు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో వాళ్ళు ఏ సపోర్ట్ చేస్తారు? పంచాయతీ సర్పంచులకు, జడ్పీటీసీలకి, ఎంపీటీసీలకి, లేకపోతే వార్డు మెంబర్స్కో, కార్పొరేటర్లకు, వీళ్ళందరికీ ఎలా సపోర్ట్ చేస్తారు? అసలు క్యాండిడేట్స్ నామినేషన్ వేయడానికి ముందుకు వస్తారా? ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉందా? పైగా ఇప్పుడు జరుగుతున్నట్టు అభివృద్ధి కానీ, లేదంటే సంక్షేమం కానీ, పరిపాలన కానీ, వీటన్నిటిని చూసిన తర్వాత ప్రజలు చంద్రబాబు నాయుడు పక్షాన ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నారనేది సర్వేలు చెప్తున్నాయని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇప్పుడున్న ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని చెప్పి ప్రజలు భావిస్తున్నారని ఆయన అనుకుంటే, ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బై ఎలక్షన్కి వెళ్ళి ఉండేవాళ్ళేగా.
నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఆయన బై ఎలక్షన్స్కి వెళ్ళాడు, రాజీనామా చేయించి. కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి బై ఎలక్షన్స్కి వెళ్ళాడు. బై ఎలక్షన్స్కి వెళ్తే 23 మందో 25 మంది అనుకుంటా, వాళ్ళలో 18 మంది 19 మంది గెలిచారు, గెలిపించుకున్నాడు. గెలిపించుకొని నాకు ప్రజల మద్దతు ఉంది అని నిరూపించుకోగలిగాడు ఆ రోజున. అక్కడి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ 39% ఓట్ బ్యాంక్ ఉంది అని చెప్పి ఆయన అనుకుంటున్నారు కదా. ప్లస్ ఈ 1.5 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఏదైతే ఉన్నాయో అమలు చేయలేదు, కాబట్టి ప్రజలందరూ నా గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు. నిజంగా ఆయన అనుకున్నది నమ్ముతుంటే ఆయన 11 మందితోటి బై ఎలక్షన్కి వెళ్తారుగా, రాజీనామా చేయించి. ఈ ప్రభుత్వం మీద బదనామం చేయడానికైనా సరే అసెంబ్లీకి ఎలాగే వెళ్తలేదు కదా, రాజకీయంగా ఉపయోగించుకుంటారుగా, రాజకీయంగా ఉపయోగించుకుంటారు. లాస్ట్ టైం 2019 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని చెప్పి ఎంపీల చేత రాజీనామా చేయించాడు కదా. ఎంపీల చేత రాజీనామా చేయించి ఆయన బై ఎలక్షన్స్ సిద్ధపడ్డాడు కదా. బై ఎలక్షన్స్ రాలేదులే, 2019 ఎలక్షన్లకు ముందు ఆ టైం చూసుకొని 6 నెలలు గ్యాప్ చూసుకొని ఆయన రాజీనామా చేయించాడు. అదొక స్ట్రాటజీ. బై ఎలక్షన్స్ వచ్చే టైంకి ఎలాగో జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి సరిపోయింది. ఏదో ఒక స్ట్రాటజీ అయితే ప్లే చేస్తాడుగా, ఖచ్చితంగా చేస్తాడు. సో ఇప్పుడు ఏ స్టేజ్ ఏది ప్లే చేయట్లేదని అంటే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేల రాజీనామా చేసి ఎలక్షన్స్ కూడా వెళ్ళే ధైర్యం లేదు అనేది అర్థమవుతుంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఆయన ఏం పార్టిసిపేట్ చేస్తారు, యాక్టివ్గా ఏం పార్టిసిపేట్ చేస్తారు. పైగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినా కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏమవుతుందంటే గ్రామ స్థాయిలో గ్రూపులు ఏర్పడతాయి. గ్రామ స్థాయిలో గ్రూపులు ఏర్పడితే అది పార్టీకి నష్టం జరుగుద్ది. బహుశా లోకల్ బాడీ ఎలక్షన్స్ని ఆ కోణం నుంచి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఒక అపవాదం మోపేసి నామినేషన్ కూడా వేయించట్లేదు, గందరగోళం చేసేస్తున్నారు, ఓటర్ లిస్టులో తప్పులు ఉన్నాయి, ఇలా రకరకాలుగా అనేకమైనటువంటి అభియోగాలు మోపి లోకల్ బాడీ ఎలక్షన్స్కి దూరంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనేది వినిపిస్తుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టిసిపేట్ చేస్తుందా లేదా అనేది తర్వాత సంగతి. లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఖచ్చితంగా మార్చిలో 9వ తారీఖు ఓటర్ లిస్ట్ ఫైనల్ అవుతుంది కాబట్టి మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఏప్రిల్ వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగడానికి అవకాశం ఉంది. దాంతో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఎంత అనేది తేలిపోయే అవకాశం ఉంది. అవే బహుశా చివరి ఎన్నికలు అనేది తెలుగుదేశం పార్టీ అంటూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. సో కాబట్టి రాబోయే రోజుల్లో మనం లోకల్ బాడీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రెంత్ ఎంత అనేది బయటపడుతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.